అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సేషన్లో నీకు ఎంత ప్రేమ ఎలాగొచ్చేసిందిరా. ఇప్పుడు చూడు నువ్వు ఉంగాడి సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో ఏం చేస్తున్నారండి? సూసైడ్. ఆత్మహత్య? మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు ఏమిటి? ఈ హింస భరించలేక ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియలు ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా. వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. అలాగేనండి. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే. ఆడిప్పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తెలియదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్. నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మై డార్లింగ్.